నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. కుంభరాశి 9/8/2026 ఆదివారం నుండి 15/8/2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వారఫలాలు. కుంభరాశి వారికి వారమంతా కూడా ఉద్యోగంలో పురోగతి, ఆదాయంలో అవకాశాలు, కొత్త పరిచయాలు, వ్యాపారంలో మంచి కదలిక కనిపిస్తూ ఉన్నది. అయితే ఖర్చులు, ఆరోగ్యం, కుటుంబ విషయంలో కొంత జాగ్రత్త వరకు అవసరము. ఈ వారం మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి, బుధ, గురువులు, సింహరాశిలో కేతువు, కన్యరాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, మీనంలో శని సంచారం చేస్తూ ఉన్నారు. ముందుగా రాహు కుంభరాశులు ఉండడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త మార్గాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. మీకు సాధారణంగా అనిపించని అవకాశాలు కూడా రావచ్చు. అయితే ఎవరినైనా తొందరగా నమ్మకుండా ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మీకే మంచిది. మీనరాశిలో శనిగ్రహం ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ అవసరం. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించకపోతే పొదుపు తగ్గవచ్చు. డబ్బు విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు ఈ వారమంతా కూడా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ పనితీరుకు గుర్తింపు రావచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు అప్పగించే అవకాశం ఉన్నది. పై అధికారులతో మాట తీరు విషయంలో ఓర్పుగా ఉండండి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉన్నది. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ కమ్యూనికేషన్, టెక్నాలజీ సర్వీసెస్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు రావచ్చు. అయితే పెట్టుబడుల్లో తొందర మాత్రం పడకండి. ఆర్థికంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఇంటి అవసరాలు లేదా వ్యక్తిగత ఖర్చులు కూడా పెరగవచ్చు. అనవసరమైన కొనుగోళ్లను తగ్గించి పొదుపుపై మాత్రమే దృష్టి పెట్టండి. కుటుంబ జీవితంలో కొంత అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. దాంపత్య జీవితంలో చిన్న అపార్థాలు రావచ్చు. మనసులో ఉన్న విషయాలను ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. విద్యార్థులకు ఈ వారమంతా కూడా మంచి సమయమనే చెప్పుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న వారికి క్రమబద్ధమైన ప్రణాళికతో చదవాలి. ఆరోగ్యపరంగా శని, రాహు ప్రభావం వల్ల ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి విశ్రాంతి. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవడం శుభదాయకం. ఈ వారానికి కుంభరాశి వారందరికీ కూడా పరిహారాలు. శనివారం రోజున శనిదేవుని భక్తితో ప్రార్థించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. నువ్వులతో దీపాన్ని వెలిగించండి. హనుమంతుడిని దర్శించుకొని సాధ్యమైనంత వరకు అన్నదాన కార్యక్రమాల్లో పాలుపంచుకోండి. మొత్తం మీదుగా ఈ కుంభరాశి వారికి ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో అవకాశాలు, ఆదాయంలో కదలిక, కొత్త పరిచయాలు కనిపిస్తూ ఉంటాయి. రాహు కారణంగా వచ్చే కొత్త అవకాశాలను పరిశీలించి
శని ప్రభావం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః. ఓం